హాయ్ అండి. ఇవాళ ఇంటి నుండి పార్క్కి వచ్చాము. ఇంటి నుండి పార్కుకి ఎంత దూరం ఉంది అనేది ఒక వీడియో చేశాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, తెలుస్తుంది. డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాను నేను, మరి పిల్లలు. నేను డ్రైవ్ చేస్తున్నాను, పిల్ల వీడియో తీస్తున్నాను అన్నమాట వెనక. మా ఇంటి నుండి చాలా దూరం ఉంది పార్కు. అట్లాగే బండిలో వచ్చామన్నమాట. ఒక 8 నుంచి 10 నిమిషాలు అవుతుంది ఇంటి నుండి బయలుదేరితే. వచ్చాము. చాలా బాగా ఆట ఆడుతున్నారు పిల్లలు ఆట ఆడుతుంటే నేను వీడియోని ఎడిట్ చేస్తున్నాను కూర్చొని పార్కులో. లాస్ట్ వరకు చూడండి. బెంగళూరులో ఇలాగే ఉంటాయి పార్కులో. అయితే పార్కు వీడియో తీసేది ఫుల్ పార్క్ తీద్దాం అనుకున్నాను. ఇక్కడ అలో లేదని బోర్డు ఉంది. పార్కును వీడియో తీయొద్దు అనేసి బోర్డులో ఉంది కాబట్టి నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను. కానీ నా వీడియోలు మాత్రం తీశాను నేను, అంతే. ఫోన్లో నా ఫొటోస్, నా వీడియోస్ మాత్రం తీశాను, కానీ పార్కు వీడియో మాత్రం ఫుల్గా తీయలేదు. ఇంటి నుంచి బయలుదేరి వచ్చే రోడ్ ఎలా ఉందనేది ఫుల్ వీడియో తీశాను చూడండి. నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. అలాగే ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఆదివారం కదా, ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, బయటకు వెళ్ళాను పిల్లలతో అనేసి. మీరు మీ పిల్లలతో ఆదివారం ఉంటే బయటకు వెళ్తారా లేదా చెప్పండి. అలాగే మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ ఎలాగో పార్కుకి చేరుకున్నాము. పార్కుకి చేరుకొని అలాగే 2 బాటిల్ సలాడ్ నీళ్ళు తీసుకొచ్చామన్నమాట. తాగుకుంటూ వచ్చినాను, వీడియో ఎడిట్ చేసుకుంటూ. పిల్లలు పోయి ఆడుకుంటున్నారు, ఎంత జోరుగా చేరుతున్నారు చూడండి. ఎంత గట్టిగా అరుస్తున్నారు పిల్లలు, ఎంత గట్టిగా అరుస్తున్నారంటే ఇక్కడ దాకా నేను వీడియో చేస్తుంటే ఇక్కడ దాకా వినిపిస్తుంది, అంత గట్టిగా అరుస్తున్నారు ఆడుకుంటూ. చిన్నపిల్లలు కదా, ఇకేం చేయలేము. పెద్దగా అయిన తర్వాత ఆడుకోలేరు కదా, ఈ వయసులోనే కదా ఆడుకునే వయసు. ఆడుకునే వయసులో ఆడుకోవాలి పిల్లలు కదా. ఇంకేంటి చెప్పండి మీరే. బెంగళూరులో ఇట్లాగే అప్పుడప్పుడు పార్క్కి వస్తూ ఉంటాను. ఎవరైనా బెంగళూరు వాళ్ళు నా వీడియో చూస్తుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ పార్క్ ఏది అనేసి. బెంగళూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన వారు కింద కామెంట్ చేయండి, మాది కూడా బెంగళూరు అని. నేను రిప్లై ఇస్తాను. కావాలంటే ఒకసారి మీట్ అవుదాం మనము. ఎందుకంటే బెంగళూరులో తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉండేది. నాకు తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టము, అందుకే అడిగాను. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అనేసి. నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉంది నాకు, నయోమి అనేసి. ఆమెకు ఒకదానికే తెలుగు వచ్చు, వేరే వాళ్ళకి ఎవరికి తెలుగు రాదు. అందరితో కన్నడలోనే మాట్లాడతాను, వీడియోలు మాత్రమే తెలుగు వీడియోలు తీస్తాను. కన్నడ అయినా నాకు చాలా ఇష్టము, ఎందుకంటే కన్నడ మా నాన్న వాళ్ళది కన్నడ, మా హస్బెండ్ది కూడా కన్నడ అన్నమాట. నేను పుట్టి పెరిగింది కొంచెం ఆంధ్రాలో ఒక 15 సంవత్సరాల వరకు, అందుకే నాకు తెలుగు అంటే కూడా ఇష్టమే. అలాగే ఇవాళ ఇంట్లో ఏం చేశానంటే టమాటా చట్నీ, దోశ చేశాను పొద్దున. మధ్యాహ్నానికి అన్నము, పప్పుచారు, అప్పడాలు చేశాను. ఉప్పు చేప చేయలేదు, సండే కానీ ఉప్పు చేప దొరకలేదు. పప్పుచారు, వడియాలు వేసేసి అప్పడాలు ఏం చేశాను, తినేసాము. అలాగే ఒక్కొక్క గ్లాస్ రసనా తాగేసి ఇంటి నుంచి పార్కుకి బయలుదేరాము. బెంగళూరులో విపరీతమైన ఎండలు. మీ ఊళ్ళలో ఎండలు ఎలా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎక్కువగా పిల్లల్ని బయటకు వదలకండి, ఈ ఎండలు చాలా ఉన్నాయి. దయచేసి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో నుంచి ఎక్కువగా బయట తిరగకండి, ఎండ దెబ్బ తగులుతుంది. జాగ్రత్తగా ఉండండి ఎండ తగ్గేదాకా. ఇంకా కొన్ని రోజులు మాత్రమే. మాట్లాడుకుంటూ వచ్చేసాం మనం పార్క్ దగ్గరికి. చూడండి, పార్క్ లోపల వచ్చి చూస్తే ఎంత బాగుందో. వీడియోలు మొత్తం తీయలేదు కానీ వచ్చేసి కూర్చునేసాను. బండి నడుపుకుంటూ వచ్చేసాక దమ్ము వచ్చేసింది, వచ్చి కూర్చునేసాను. చూడండి, ఈ చైర్లోనే కూర్చున్నాను. ఓన్లీ రోడ్ మాత్రమే తీసాను. హాయ్ అండి, చూడండి నేను ఇక్కడ కూర్చున్నాను పార్క్లో. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్.